వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వరద విలయంతో సర్వం కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న వరద బాధితులకు తక్షణ సాయం అందించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. వరద బాధితులకు సహాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్తో పాటు పలు జిల్లాల్లో వరద ఉధృతి బీభత్సాన్ని సృష్టించింది. కాలనీలు పూర్తిగా వరద నీటితో నిండిపోగా జనజీవనం స్తంభించిపోయింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. అధికారిక లెక్కల ప్రకారమే 33 మంది ప్రాణాలు కోల్పోయారు. 5,438,000 కోట్ల ఆస్తి నష్టం, 4.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఎవరిని పలకరించినా హృదయాన్ని కదిలించే కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. కడగండ్ల పాలైన తమకు ప్రభుత్వం వైపు నుంచి కనీస ఓదార్పు కూడా కరువైందని, ఆపద తమను సమయంలో ఆదుకోలేకపోతుందనే ఆగ్రహం వరద బాధితుల్లో పెళ్లుబుక్కుతున్నది. ఇన్ని రోజుల తర్వాత కూడా వరద మిగిల్చిన బురదను తొలగించే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందంటే ప్రభుత్వ వైఫల్యాలను అంచనా వేయొచ్చని హరీష్ రావు విమర్శించారు. అధికార పార్టీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మంలో వరదల్లో చిక్కుకున్న 9 మందిని కాపాడే నాయకుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఒక హెలికాప్టర్ కూడా దిక్కులేని దీన రాష్ట్రంగా తెలంగాణను మార్చారన్నారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడటంలో ఒక జేసీబీ డ్రైవర్ చేయగలిగిన పనిని యావత్ ప్రభుత్వ యంత్రాంగం చేయలేకపోయిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి నిదర్శనమని హరీష్ రావు గుర్తు చేశారు.